హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన ఆలయానికి అయితే వచ్చేసాను. అదే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అనమాట. ఈ క్షేత్రం వచ్చేసి స్వయంభుగా వెలిసిన క్షేత్రం అనమాట. ఆ పద్మనాథుడే స్వయంగా ఇక్కడ వెలిసాడనమాట. దానికి సంబంధించిన నేను హిస్టరీ కూడా మీకు చెప్తాను. అయితే దానికంటే ముందు మీకు అడ్రస్ చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ వచ్చేసి మీకు కాజాగూడ సైడ్ అంటే పుప్పలగూడ రోడ్ సైడ్ ఉంటుంది. సో ఈ సర్కిల్ చూస్తున్నారు కదా, ఈ సర్కిల్ నుంచి మీకు ఇలా మట్టి రోడ్డు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తే ఈ మట్టి రోడ్డు నుంచి లోపలికి వచ్చేసేయాలన్నమాట. అయితే ఈ ప్రాంతాన్ని పెద్దగుట్ట అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఆలయం ఫుల్ అడ్రస్ వచ్చేసి పెద్దగుట్ట, పుప్పలగూడ, గండిపేట మండలం అనమాట. మణికొండ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు. లాంకో హిల్స్ రోడ్ నుంచి అయితే మీరు ఈజీగా అయితే రావచ్చు. ఈ ఆలయం లోపలికి రావడానికి ప్రధానమైన గేట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మీరు దగ్గర ఒక 100 మీటర్స్ అయితే లోపలికి నడవాలి. నాకు ఈ ప్రాంతాన్ని చూడగానే నాకు గుర్తొచ్చిన పాట ఇదే. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు. పాట బాగాలేకపోతే తిట్టుకోకండి ప్లీజ్. మీరు లోపలికి వచ్చాక మీకు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఆలయం ఎదురుగా ఉంటుంది అనమాట, ఒక కొండ కింద. అయితే ఇది కొత్తగా కడుతున్న ఆలయం అనమాట. ఆయన స్వయంగా వెలిసిన ఆలయం వచ్చేసి ఈ కనిపిస్తున్న కొండ కింద ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి కాకతీయ విజయనగర కాలం నాటి ఆలయం అని ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ఆలయం వచ్చేసి దాదాపు 800 ఏళ్ల నాటి ఆలయం అనమాట, ఇప్పటిదైతే కాదు. అయితే మీకు ఈ ఆలయ చరిత్ర అయితే చెప్పాలి. పెద్దగుట్ట స్థల పురాణం ప్రకారం ఇక్కడ విష్ణువు స్వయం అవతారం అని చెప్పేసి అని అంటారు ఇక్కడ ఉన్న గ్రామస్తులు. అయితే పూర్వం ఇక్కడ పుప్పలగూడ ఆ ఏరియా అంటే ఆ ప్రాంతం అంతా ఎలా ఉండేదంటే మొత్తం అప్పట్లో దట్టమైన అడవి, కొండలు, గుట్టలతో నిండిపోయి ఉండేది అనమాట. అప్పట్లో రాత్రి వేళల్లో ఏంటంటే ఆ గుట్ట దగ్గర నుంచి ఒక వెలుగైతే కనిపించేదన్నమాట గ్రామస్తులకి. క్రమక్రమంగా ఆ వెలుగు పెరుగుతూ కనిపించేదన్నమాట రాత్రి వేళల్లో. ఆ గ్రామస్తులు అది గమనించి ఈ వెలుగు ఏంటి చూద్దాము అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ సహజంగా శిలలో ఉద్భవించిన నామం, దాన్ని వచ్చేసి ఊర్ధ్వపుండ్రం అంటారు. వాటితో పాటు ఇక్కడ శంకుచక్రాల గుర్తులు కూడా గ్రామస్తులకి కనిపించాయన్నమాట. అయితే అప్పటి నుంచి అనంత పద్మనాభ స్వామియే స్వయంగా ఇక్కడ వెలిశాడు అని చెప్పి ఇక్కడున్న గ్రామస్తులు అయితే నమ్ముతారనమాట. అయితే ఇక్కడ జరిగిన ఇంకొక అద్భుత విషయం కూడా మీకు చెప్తాను. పూర్వం ఇక్కడ కరువు కూడా వచ్చిందనమాట. అయితే ఇక్కడున్న గ్రామ పెద్దలందరూ ఈ ఆలయానికి వచ్చి కఠోరమైన పూజలు చేస్తే ఘోరమైన వర్షాలు పడ్డాయి అని చెప్పేసి ఇక్కడున్న గ్రామస్తులు కూడా చెప్పారు. ఈ ఆలయం గురించి చాలా అద్భుతంగా ఉంది వింటుంటేనే. అయితే మీరు ఈ ఆలయానికి రావాలనుకుంటే సాంప్రదాయమైన దుస్తులు ధరించి మాత్రమే ఇక్కడికి రావాలి, టీషర్ట్స్ అలా కాదనమాట. ఇది కొండ కింద ఆలయం అనమాట. అప్పట్లో గ్రామస్తులు ఇక్కడ ఒక ఆలయం నిర్మించాలని చెప్పేసి ఇలా అయితే ఏర్పాటు చేశారనమాట. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి 11 వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ 5:30 నుంచి 7 వరకు అయితే ఉంటుంది. ఇది నేను ఆలయం ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట, అప్పుడైతే రికార్డ్ చేశాను. ఇక్కడ మీకు ఒక చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది పైన, గుడి ప్రాంతంలో ఫోటోలు వీడియోలు తీయరాదు అని చెప్పి. అప్పటికి పూజారి లేడు కాబట్టి నేను ఆ కొంచెమైనా రికార్డ్ అయితే చేశాను అనమాట. అయితే మీకు ఆ ఆలయం గేట్స్ ఓపెన్ చేస్తే మీకు పర్మిషన్ అయితే ఉండదు. అక్కడ ఉన్న పూజారి మాత్రం ఫోటోలు వీడియోలు తీయొద్దు అనేసి చెప్తాడనమాట. బెటర్ మీరు మార్నింగ్ టైం అంటే 7-7:20కి అలా వెళ్తే మీరు కొంచెం బయట నుంచి రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. మీకు అంత పర్మిషన్ అయితే ఉండదు. ఫోటోలు వీడియోలు తీయకుండా నార్మల్గా దర్శనం అయితే చేసుకోండి. ఈ దేవాలయంలో మంచి దుస్తులతో రావాలి, క్యూ పాటించాలి అని చెప్పేసి ఇలా బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు. ఈ కొత్తగా కడుతున్న దేవాలయము ఒకసారి చూద్దామని చెప్పేసి ఇవైతే రికార్డ్ చేశాను. ఇవి ఎందుకో నాకు కొంచెం నచ్చాయి, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి రికార్డ్ అయితే చేస్తున్నాను. అయితే మీకు ఈ ఆలయంలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజు అండ్ బ్రహ్మోత్సవం ఇక్కడ చాలా ఘనంగా చేస్తారు అని చెప్పేసి అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే చెప్తున్నారు. తప్పకుండా మీలో ఎవరైనా ఈ ఆలయం గురించి తెలుసుకున్న తర్వాత ఈ వైకుంఠ ఏకాదశి రోజు అండ్ బ్రహ్మోత్సవం జరిగే రోజు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా ఈ
టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. ఈ కన్‌స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చాలా అద్భుతంగా ఉంటది. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు లవ్ యూ సో మచ్. మళ్ళీ మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై భారత్, జై హింద్.